నెక్స్ట్ డే అపాయింట్మెంట్ బుక్ చేసేసుకొని సేమ్ ఈఎన్టీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మేము కన్సల్ట్ అవుతున్నామో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళాం. సో అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైంది అంటే ఆమె చూసేసి వెంటనే అడినాయిడ్కి సర్జరీ చేయాలండి అని చెప్పింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ముందు రోజు నెట్లో అంతా చూసి సో సర్జరీ చేయాలి అంటే ఒకవేళ మేమిద్దరం నేను మా హస్బెండ్ థింక్ చేసుకుంది ఏంటంటే సర్జరీ చేయాలి అంటే అది ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్. సో పిల్లలకి సర్జరీ చేయాలి అంటే ఎగ్జామ్స్ అయిపోయినాక సమ్మర్లో చేపిద్దాము, మేబీ అంత ఎమర్జెన్సీ ఉండకపోవచ్చేమో అనుకున్నాం. సో సమ్మర్ హాలిడేస్లో అయితే బాగుంటుంది, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా దగ్గరలో అని చెప్పేసి థింక్ చేసాం. కానీ ఆమె మాకు షాక్ ఏమిచ్చింది అంటే పోయి రిపోర్ట్స్ చూపించగానే 2-3 డేస్లో అడినాయిడ్కి సర్జరీ చేసేయాలండి అని చెప్పేసింది. అసలు విత్ షాక్ మేము 2-3 డేస్లో ఏంటి, అసలు మాకు ఆలోచించుకోవడానికి ఒక టైం కావాలి, మేము అరేంజ్ చేసుకోవడానికి ఒక టైం కావాలి, అసలు టైం లేదు, 2-3 డేస్లో చేసేయాలి అండి అనింది. సరే అని చెప్పేసి మాకు వీక్ డేస్లో కుదరదు, ఇద్దరం జాబ్ చేస్తున్నాం కాబట్టి మేము అడిగాము ఏంటంటే సాటర్డే సండే కుదురుతుందా అని చెప్పేసి అడిగాం. లేదండి సాటర్డే సండే నాకు టైం ఉండదు, నేను చాలా ఫుల్ బిజీగా ఉంటాను, సాటర్డే సండే అయితే కుదరదు, ట్యూస్డే వెడ్నెస్డే అంటే ట్యూస్డే వెళ్ళాం కదా థర్స్డే ఫ్రైడే బుక్ చేసుకోండి అని చెప్పేసి ఒక హాస్పిటల్ నేమ్ చెప్పింది. సో తను పెట్టుకున్నది తన ఓన్ క్లినిక్, అందులో ఎక్విప్మెంట్స్ ఏం లేవు కాబట్టి సో మాకు సజెస్ట్ చేసిన హాస్పిటల్ ఏంటంటే మణిపాల్ హాస్పిటల్. సో అలా సజెస్ట్ చేసింటే మణిపాల్ హాస్పిటల్ని మేమేం అడిగాము అంటే అసలు అడినాయిడ్ ఎందుకు వచ్చింది, అసలు రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగాము. అసలు ఇక్కడి ఇంత దూరం వచ్చినా కూడా మాకు టాన్జిల్స్ అనే ఐడియానే లేదు, ఆమె చెప్పలేదు, ఓన్లీ అడినాయిడ్ గురించే డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఆమె 2-3 డేస్లో సర్జరీ చేయాలి అని హాస్పిటల్ని సజెస్ట్ చేసి అక్కడ సర్జరీ చేస్తాను అంటే అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డే జాయిన్ అయిపోతే హాస్పిటల్లో సర్జరీ చేస్తామని చెప్పి. సో మేమేమనుకున్నామంటే ఆమె హాస్పిటల్ సజెస్ట్ చేసింది కదా, మాకు తెలియదు ఆమె సర్జరీ చేస్తుంది అని చెప్పేసి వేరే డాక్టర్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో మేము ఆమెను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సర్జరీ మీరే చేస్తారా అని అడిగారు. అంటే సర్జరీ అంటే మీరు లేడీస్తో చేయించుకోరా అన్నది. అసలు మేము అడిగిన ఉద్దేశం అది కాదు, ఆమె ఎందుకు ఆమె హాస్పిటల్లో చేయకుండా మణిపాల్ హాస్పిటల్ని సజెస్ట్ చేసింది అనే ఉద్దేశంతో మేము అక్కడ అపాయింట్మెంట్ బుక్ చేసుకోమని ఇంకొక పర్సన్ నెంబర్ ఇవ్వడం వల్ల మేము ఆ క్వశ్చన్ అడిగాము ఆమెని. ఎందుకు మీరు చేయరా సర్జరీ అని చెప్పేసి మేము అడిగాం. అంటే లేదు మీరు లేడీస్తో చేయించుకోరా అన్నది. ఆ ఉద్దేశంతో అడగలేదండి మేము. సో మాకేంటి అంటే మీరు ఇంకో హాస్పిటల్ నేమ్ సజెస్ట్ చేశారు కాబట్టి అక్కడ బుక్ చేసుకోమన్నారు కాబట్టి నేను అడిగాము అని చెప్పా. నేనే చేస్తాను అన్నది. సరే అయితే మాకు డిసైడ్ చేసుకోవడానికి ఒక డే అన్న కావాలి కదా, అసలు దీని గురించి ఏం తెలీదు, కొంచెం చెప్పండి అంటే ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే నేను మెడికల్ టర్మినాలజీలో చెప్తే మీకు ఏం అర్థమవుతుందండి అనింది. సీరియస్గా అనేసింది. ఫస్ట్ పేరెంట్స్ని ఒక బిగ్ సర్జరీకి చిన్న పాపని 8 years పాపని తీసుకెళ్తున్నాము అంటే ఎంత టెన్షన్ పడతాము. అసలు అట్లీస్ట్ ఏం కాదండి సింపుల్ సర్జరీ అని పేరెంట్స్కి చెప్పాల్సింది పోయి ఆమె మీకు ఏమర్థమవుతుందండి చెప్తే అన్నది. సో ఇమీడియట్గా మా హస్బెండ్ తెలియదు కానీ నాకు బ్రెయిన్లో అనిపించింది అసలు ఇలాంటి వాళ్ళతో చూపించుకోకూడదు అనిపించింది. ఎందుకంటే మనకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్ నెక్స్ట్ దానివల్ల సర్జరీ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ పేరెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మీరేమనుకుంటున్నారో సజెస్ట్ చేయాలి, డాక్టర్ ఏమనుకుంటున్నారో సజెస్ట్ చేయాలి. కానీ ఆమె డైరెక్ట్గా మీకేం అర్థం కాదు కదా అండి సర్జరీకి రెడీ చేసేసుకోండి అన్నది. సో ఇంకా మేము ఇంకేం మాట్లాడలేదు, ఎందుకంటే తను చెప్పడానికి రెడీగా లేదు కాబట్టి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనకు రావట్లేదో తెలియదు, తను చెప్పాలనుకోవట్లేదో తెలియదు కాబట్టి సో మాకు ఇద్దరికీ హోప్ అనిపించలేదు. సో పోయి రిస్క్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి మేమేం చేసాము అంటే ఇంటికి వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంది అన్ని ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఖర్చు అనేది కాదు, పాపకి ఏమన్నా అయితే పెద్ద సర్జరీ అయిన తర్వాత సో రిస్క్ చేయాలి అనుకోలేదు. అందుకని సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాను. సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకునే ముందు నేను ఇది సిచ్యువేషన్ అని మా తమ్మునికి కూడా చెప్తాను. చెప్తే తను కూడా సర్జరీ వెళ్ళండి అక్క అని చెప్పాడు. కానీ ఎందుకంటే తను పాపం దగ్గరుండి చూడట్లేదు, రిపోర్ట్స్ చూడట్లేదు కాబట్టి తను ఏం చెప్పాలన్నా కూడా డిసైడ్ చేసుకోలేడు.
సో కాబట్టి నేనేం చేశానంటే తను కూడా అంత పర్టికులర్గా చెప్పి ఉంది అంటే వెళ్ళండి అక్క అన్నాడు. సరే అని చెప్పేసి నేను వీళ్ళిద్దరినీ కూడా కాదు సరే ఎంత ఇది అయినా కూడా ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ చేసుకుందాము అని చెప్పి నేను మా హస్బెండ్ డిసైడ్ అయిపోయి ఇంకొక సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే వెళ్దాం. ఎలాగో అయ్యింది, ఇంకొక 2-3 డేస్ లేట్ అయితే ఏమయ్యేది కాదు. నాకు తెలిసినంత వరకు మనకు బయటపడకుండా పోయింటే ఇంకా చాలా రోజులు వెయిట్ చేసేవాళ్ళం కదా. సో మేము ఇయర్ కోసం అని వెళ్తే అది బయటపడింది. అప్పటికి ఎన్ని ఇయర్స్ అయిందో ఆమె చెప్పలేదు. ఇదంతా మా ఎక్స్పీరియన్స్ జర్నీలో మాకు అర్థమైంది. సో సరే ఒక 2 డేస్ కానీ 1 డే కానీ మనం ఫస్ట్ ఇంకొక డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే సర్జరీ సైడ్ వెళ్ళిపోదాము అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకుందామని చెప్పేసి వెయిట్ చేసాం. మీరు అనుకోవచ్చు మీ పాప విషయంలో రిస్క్ తీసుకుంటున్నారేమో అని అనిపించలేదా అని. ఖచ్చితంగా రిస్కే, బట్ సర్జరీకి వెళ్తే ఏమైనా జరిగితే అది ఇంకా రిస్క్ కదా. సో ఏదైనా పిల్లల విషయంలో స్టెప్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని 1-2 సార్లు, అండ్ మీరు అనుకోవచ్చు నెగిటివ్గా ఆలోచించొద్దని, పాజిటివ్స్ నెగిటివ్స్ ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా నెగిటివ్స్ కూడా ఆలోచించాలి. సో అలా మేము సెకండ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకుందామని చెప్పేసి సర్చ్ చేసాము.